హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పియు జతిన్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మీకు ఈరోజు కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు గుమ్మడికాయ దొంగ. అంగళూరు గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకు నిజాయితీపరుడు అనే పేరు. రామయ్య తన పొలంలో బూడిద గుమ్మడికాయని పండించేవాడు. అయితే ఒకరోజు తన పొలంలో ఎవరో కొన్ని గుమ్మడికాయలను దొంగలించారు. ఈ కలత చెందిన రామయ్య గ్రామ పెద్ద కేశవయ్యకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగి అరగంట కూడా కాలేదని చెప్పాడు. దొంగను పట్టుకోవడానికి కేశవయ్య ఒక ఉపాయం పన్నాడు. గ్రామ ప్రజలందరినీ, ముఖ్యంగా యువతను పంచాయతీ కార్యాలయం ముందు పిలిచాడు. గ్రామస్తులను ఉద్దేశించి కేశవయ్య మాట్లాడుతూ, రామయ్య తన పొలంలో బూడిద గుమ్మడికాయలు ఎవరో దొంగలించారు. అవి సాధారణమైన గుమ్మడికాయలు కావని మీకు తెలుసు. అవి బూడిద గుమ్మడికాయలు. వాటిపై ఉండే తెల్లటి పొర వాళ్ళకి అంటుకుంటుంది. అవి ముఖ్యంగా అవి చాలా బరువు ఎక్కువ. వాటిని భుజాలపై మోసుకొని వెళ్తారు. వాటిని భుజాలపైన మోసుకొని వెళ్ళినప్పుడు వారికి బూడిద అంటుకుంటుంది. కేశవయ్య మాటలు ముగించగానే రంగుడు, సోమడు అన్న ఇద్దరు యువకులు ఆందోళనకు గురయ్యారు. వారి చేతులను భుజాలపైకి తీసుకెళ్లి చొక్కాలను సర్దుకుంటున్నారు. వారి ప్రవర్తనను గమనించిన గ్రామస్తులతో పాటు గ్రామ పెద్దలు వారిని అలా గమనిస్తూ ఉన్నారు. దొంగ దొరికారని తెలుసుకున్న రంగుడు, సోముడు రామయ్యకు పరిహారం చెల్లించి గ్రామ ప్రజలందరి ముందు క్షమాపణలు కోరారు. దొంగతనం మానేసి కష్టపడి పనిచేసి వారికి వచ్చిన డబ్బులతో జీవనం సాగించారు. ఇలాంటి సంఘటనతోనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తనుకున్నట్లు అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. థ్యాంక్ యూ.